మున్యం ఎక్కడా? నా పేరు అనుదీప్, టాపర్ ఇన్ 2019 యూపీఎస్సీ. ఐఏఎస్కి బదులుగా నేను ఐపీఎస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సింగం, గబ్బర్ సింగ్ సినిమాల జనరేషన్ కదా. ఆఫీస్లో కూర్చొని సిగ్నేచర్లు పెట్టడం కంటే డిపార్ట్మెంట్లో నా సిగ్నేచర్ని వదలాలని చేరాను. తెలంగాణ క్యాడర్కి సెలెక్ట్ అయ్యాక ఎన్నో ఊహలతో 3 నెలల స్టేషన్ ట్రైనింగ్ కోసం ఈ ఊరికొచ్చాను. What? You're leaving without informing me? సారీ బేబీ. I'm packing my bags. I'll come with you. No, I'm not going on a holiday. It's a rural place. I don't even expect a proper toilet there. What is that place? Odela. Where is it? Google it. Odela. హరి హరియా రఘునందన అగజూడు మన తెలంగాణ ఉనందు ఎలుగందుల ఏలుబడిలో సల్లగున్నదమ్మా ఓ ప్రాంతం. చుట్టు 10 ఊర్ల పెట్టు జనమందరూ అరమరికలు లేకుండా అచ్చమైన ప్రేమలతోటి ఎలరారుతున్నరమ్మా. మరి ఆ ప్రాంతాన వలపట దాపట ఎడ్లను మలుపుకుంటా అరగదున్న సాగెనమ్మ ధర్మాత్ముడైన ఓదెలానే ఓ రైతు. నడి నెత్తి మీద సూర్యుడు గొడవంగా సత్యమూట కూడా ఇప్పకుండా ఒళ్ళంతా చెమటలు గారంగా దున్నంగా ఓ చోట నాగలి కర్రుకు ఏదో అడ్డంబడి ముందుకు సాగనంటే సాగనన్నదమ్మా. ఆ చోటను తవ్వి చూడంగానే పంచభూతములన్నీ ఒక్క చోట కూడినట్టు పలుగురాళ్ళ కింద దాగి ఉన్నడమ్మా పరమాత్మ శివలింగ రూపుడై. ఆ సాగుని తెచ్చి మైమగల్ల మల్లన్న అన్న పేరు పెట్టి నిలుపుకున్నారమ్మా ఊరిలోన. ఆనాటి నుండి ఈ ప్రాంతం ఆ రైతు పేరు మీదనే ఓదెల అని ప్రసిద్ధికెక్కి మల్లన్న దయతోటి దండిగా ఉన్నది దేవా. ఫోటోలు మస్తు వచ్చినాయి కదరా. అట్లా చూస్తున్నావు, తింటావారా పెండ్లాన్ని? నేనెక్కడ చూసి నే చూడలే. రాత్రి పెండ్లి పీటల మీద కూర్చున్న సంధి చూస్తున్నారా నిన్ను?
నీ కళ్ళతోనే కడుపు చేసేటట్టు ఉన్నావు. చూడు పెళ్లి పిల్ల, జున్ను ముక్కలెక్కున్నావు. ఇయ్యాల రాత్రికే శోభనం అంట కదా, ఘాట్లు పెట్టకుండా చూసుకో. పోస్తావా చెప్పు. దొంగ సచ్చినోడా. నేను చెప్తా ఉంటా, పిచ్చిదానిలా కనబడుతున్నానా? చెప్పు, పోస్తావా ఇంకోసారి? చెప్పు. నీ అన్నకు పని పాట లేదు మొఖమోడా. అదో మా ఇంట్లో భారతం మొదలైంది. ఏంటే రాదా, పొద్దు పొద్దుగాల నా మనవాణ్ణి గట్ల కొడుతున్నావు. రాత్రి బగ్గ దాగి పొయ్యిలు వచ్చబోసిండు. అయ్యా నీ తలపండు బాగల పోసినావురా. నేనెక్కడ పోసిండే, కుక్క పోసిండది. అబద్ధాలు ఆడతావురా కుక్క మొఖమోడా. 24 ఎత్తగా నీకు బుద్ధి రాదు. ఏయ్, ఇంకో 4 మీకు అయిందా? నేను ఒక్కదాన్ని చెప్తే సిగ్గు రాదు నీకు. చేస్తాను ఇంకోసారి గట్లా. చెప్పు. సర్పంచ్ చచ్చిండు. ఏందే రాదా గాని గట్ల కొడుతున్నావు? ఎట్లా కొట్టినా ఇడు మారడు కదా మా అన్న. ఏంద్రగా తిరుపతి, పెళ్ళాం చేతిలో తన్నులు తినే బదులుగా తాగుడేదో మానేయచ్చు కదరా. మీరు మన ఊళ్ళో సర్పంచ్గా ఓడిపోయిన రోజు మొత్తం మానేస్తాను ముక్కున్నాం ఆయన. వరి నీ అయ్యా, నాకేసరి పెట్టినావురా. లొట్లు తాగు గాని గీ మరికేంద్రా. గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే గజం దాకా అంగితో గొలవచ్చంట్రీ. సింగరిని బుగ్గు కరెక్ట్ గా రాలేదన్నా. ఇయ్యాల్సింది నీ బట్టలు నేనే చేసిస్తలే మా ఆయన. ఏమైంది? ఇగో అన్న, నీ ప్యాంట్లో 100 రూపాయలు మర్చిపోయాను. అట్లనా? గట్లుంది నా పెళ్ళాం బల్ప్ మరి. అయినా మర్చిపోయినాయి కదా, నువ్వే ఉంచుకోరాదే. మా కష్టం మీరు ఉంచుకోకపోతే చాలు మా అన్న. మీ పైసలు మాకెందుకు, తీసుకో. ఊర్లో నువ్వు ఒక్కదానివేనే మాట అంటే పడందానివి. రెక్కలు నమ్ముకున్న వాళ్ళకు రేషం ఎక్కువనే కదన్నా. ఏందా సూపు? 90కి 90 వచ్చేది, మిగతా 10కి బొగ్గులు వచ్చేవి. గట్లయితే చందు గా ఈత చీపురందుకో. అబ్బో, నేను బట్టలు ఇసిరి చేసుకోవాలి. ఈ పార్టీకి శోభనానికి రెడీ అయి ఉంటుందిరా. అయితే నువ్వు సాగుకు రెడీ అయిపోరా. ఏంద్రా నీ లొల్లి? ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి. అరే బాడకావు, బడ్డవేజీలు వీలు తెచ్చినాం, చల్లగా దాగి చక్కకు పడుకోరా. అయినా ఇయ్యాల రేపు పోర్లు హ్యాండ్ అయిపోతే ఆలోచించాలి గాని ఇత్తే కాదురా. లేదురా, దాంతో ఎన్నో కలలు కన్నారా. కలాం గారి కలలు బానే కన్నవరా. ఈ కరీం గారు చెప్పినట్టు ఒక్కసారి పడుకుంటే పని అయిపోయేది కదరా. అవు ఆ, నా ప్రేమ ప్యూర్ రా. అరే ప్యూర్ కాదురా, పూర్ రా. లవ్ అనేది ఐరన్ ముక్కరా, డబ్బు అనేది మ్యాగ్నెట్ లాంటిది. అది ఉరుకురికెళ్ళి దాన్ని అతుక్కుంటది. మర్చిపోరా. గుద్దో వీరు గుద్దో. cheers. తాగరా. మామా వీడి పార్టీ ఏం పార్టీ రా. రే ఎక్కట్లేదురా, ఆ? నాకు తాగాలనిపిస్తలేదు. అబ్బా, దీంతో కోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. జీలో దమ్ముంటే నువ్వు కోసుకున్నావు కదరా, దాన్ని కోసి కారం పెట్టు. లేపరా లేప ఎట్లా మాట్లాడతాను. అది 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 అచ్చా లేపు. దాన్ని రాత్రికి ఏదో ఒకటి చేయాలి. చేస్తా, ఏదో ఒకటి చేస్తా. అమ్మా మాధవి, నా కొడుకు చచ్చిపోయింది. మాధవి, బాబు, మాధవి చచ్చిపోయింది. ఏడు వెళ్ళిరా. ఏందది? పాపం పిల్ల గట్లెట్లా చచ్చిపోయింది? పద. రే చందు, నడురా. ఏది నడుతుంటారా? ఆ పైప్ పాల్గొంటానే, ఆ పాత మట్టి తీసి బాధపడే. నో నీడ్ సార్. పొజిషన్ చూడాలి కదా సార్. లెట్ మీ ట్రై.
ఏయ్, అన్నది బొమ్మను రేప్ అండ్ మర్డర్ పెళ్ళైన 2 రోజులకే ఇంత దారుణంగా చంపారు. ఒక పల్లెటూరు అమ్మాయి మీద ఇంత పగ ఎవరికుంటుంది? ఎవరై ఉంటారు? అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ హే స్టాప్ స్టాప్ గో బ్యాక్. టేక్ ఎ పిక్చర్ ఆఫ్ దిస్. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే ఎస్ఐ సాబ్. మన ఊర్లోకి ఇంత దారుణం ఇదే ఫస్ట్ టైం. సర్పంచ్ సాబ్ ఈ నందదీప్ సార్ ఐపీఎస్ మన స్టేషన్ లో ట్రైనింగ్ వచ్చిండు. అట్లానా? ఫ్యూచర్ లో మన ఎస్పీ సార్. నమస్తే అండి. నమస్తే. సర్పంచ్ గారు, వీళ్ళకి ఊళ్ళో ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? అసలు ఆ ఫ్యామిలీ ఉందో లేదో అన్నట్టు ఉంటారండి. అంత సైలెంట్ ఫ్యామిలీ. అవును. భర్తని మామయ్యని బండ్లో ఎక్కించండి. రేయ్, వాళ్ళిద్దరిని బండి ఎక్కించండి రా. ఏం సార్ ఇది? మా పిల్లలు మేమెందుకు చంపుకుంటాం సార్? మధుని చెప్పింది ఏంటి కదా సార్? గా వివేకాడు మధుని ప్రేమించిన పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరిని చంపేస్తానని మా ఎంగేజ్మెంట్ అయినాక బెదిరించింది సార్. వాడు ఎవరు వాడిది? పక్కనే కొల్లనూరు సార్. సార్ ఏం సార్ ఇది? మధుని ఏదో చెప్తా సార్. మధు ఏంట్రా మధు? పిల్ల పేరు మాధవ్ కదరా? సారీ సార్. బట్టలు తీ బట్టలు తీ. సార్ నాకేం తెలియదు సార్. లేకపోతే గుడ్లు పడిపోతాయి. ఏ దయా, ఏంటా బూతులు? అతను సస్పెక్టే, క్రిమినల్ కాదు. సార్, మీరు ఇక్కడ వచ్చింది నేర్చుకోనీకి, నేర్పనీకి కాదు. ఏండే కొంచెం ఒప్పుకోండి. అంటే ఎవడైనా డేటా రై రోకల బండ ఎక్కించడం నా కొడుకు. మీరు అట్లా వెళ్ళి కూర్చోకండి సార్, ఒప్పించి పిలుస్తా. ఎం అంటే మధు, మాధవి. గుండెల మీద వేసుకున్నావంటే దాని గుండె ఎలా చేసింది తప్పకుండా నువ్వేరా. అది కూడా తీ, నౌకలు కదా. చాలా చూసింది లేదు. ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నదిరా? తీ. దాంతో కొడతారా సార్? పెడతాం రా. చచ్చిపోతా సార్. చచ్చిపోతా సార్. సంపేటప్పుడు తెలవదురా ఈ బాధ. సంపేటప్పుడు తెలవదురా నీకు ఈ బాధ. ఇప్పుడు చెప్పురా. ఆ ఐపీఎస్ గారికి చెప్పండి రా, ఒప్పుకున్నని. కొంత అందమైన పిల్లని ఎట్లా చంపినావురా? ఈ వారంలో ఏమన్నా వాంతులైనాయా నీకు? తాగి తాగి ఈయనకైతున్నాయి కానీ నాకైతలేవు సార్. ఇన్ని వేర్లు తిన్నా వీడికి వేడి పుట్టట్లేదా? నీ పెళ్ళాన్ని చూస్తే నీకు మూడెప్పుడు వస్తుందిరా తిరుపతి? క్వార్టర్ వేస్తే వస్తుంది సార్. ఏమొస్తుందో ఏందో సార్, నాతోనైతే వండాడు, నా దగ్గర పంటడంతే. ఈసారి ఆకుపసలతో ట్రై చేద్దాం. మన ఊర్లో మేకలు తిన్న ఆకుల కంటే నేను తిన్నవే ఎక్కువ ఉన్నాయి సార్. ఈసారి కాండంతో కల్పిస్తా. దెబ్బకు అండం పిండంగా మారాల్సిందే. మీ దయ వల్ల మాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటాం సార్. నా పేరెందుకు లేవే? నా భార్యకు అసలే అనుమానపు రోగం.
గౌరీ సార్ మీరు ఆయన కోర్టు తీసుకెళ్ళండి సరే సార్ నేను పెద్దపల్లి టీఎస్పీ ఆఫీసర్ వస్తా ఆ? ఓకే సార్ సార్ నేను మర్డర్ చేయలేదు సార్ రోకల్ బండి భయాన్ని కొప్పుకున్నాను సార్ అంతే సార్ వదిలే మళ్ళీ మీద ఒట్టే చెప్తున్నాను సార్ నేను చేయలేదు సార్ నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్ ఏంట్రా డ్రామాలు తప్పుతున్నా నా కొడక సార్ మీరు చదువుకున్నారు సార్ నాయస్లో ఉన్నారు సార్ నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కటన్ బీట్ లాగి మర్చిపోతాం కానీ కంటెంట్లో చంపుతాం సార్ దయా ఈ కుర్రాన్ని వదిలేసి కోర్టుకి సారీ చెప్పండి. మా ఇంటికి ఎంత తప్పిందా నీకు మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇగో ఇన్ని చూసిన మర్డర్ కేసులు గా మర్డర్ చేసింది ఈడే. ఈ అబ్బాయి చంపలేదు. ఎట్లా చెప్తుండ్రు? వీడు లెఫ్ట్ హ్యాండ్, చంపిన వాడిది రైట్ హ్యాండ్. ఇటు చూడు, బలమైన గాయాలన్నీ ఎటువైపు ఉన్నాయి. వీడు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు. అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ 10. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ 8. అంతేకాదు అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వాడి ఏజ్ అరౌండ్ 30 అని చెప్పారు. వీడికి 30 రావాలంటే ఇంకో 10 రావాలి. అంతే సార్. ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ని చూసాను సార్. ఆ? అంటే సెకండ్ టైం సార్. మ్మ్. హలో వాట్? వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్? ఊళ్ళో ఇంకోమంటారు, నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే చిన్న కూతుర్ని ఎవరు చంపేశారంట. కై మీద పసుపు కారం పారాన్ని కూడా అన్నలేదు. మా బిడ్డ పానం తీసిండ్రే. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తల్లి వెళ్ళిపోయేదానికి తల్లి పెయ్యంతో పొడిచి పొడిచి చంపిడ్రయ్యా. తల్లి శృతి. మన ఊళ్ళో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు. ఈ వర్షాత్యలు ఏం చేస్తాయి సార్? ఆ పిల్ల ముగ్గుడు ఎట్లా అంటాడు సర్పంచ్ సార్? గా పిల్లది మేనరికం కదా సార్. ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని. మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది. దెర్ ఈస్ సంథింగ్. దేర్ ఇస్ నథింగ్ సార్. ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం. సీరియల్ కిల్లర్స్ ఉండడానికి ఇది సినిమా కాదు, ఓదేలనిస్తున్న ఊరు. కుక్కలిగ్గులు పెట్టకండి. అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల బండ ఎక్కిస్తే బగారా కక్కినట్టు కక్కుతారు బాంచత్. కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు, కానీ జరిగిన 2 మర్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. ఓ గాడ్, మళ్ళీ మర్డర్ జరిగిందా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పాపం, ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో. నాకెందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి. ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్. నాకు కిల్లర్ గురించి తెలీదు, బట్ ఐ నో అబౌట్ యూ అను. ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐమ్ ష్యూర్ యుల్ క్యాచ్ హిమ్ సూన్. Rape and murder right after first night. I read about serial killers who like old, kids, virgins, but never about first night. This will be a case study for me. అవును, అక్కడ క్లూస్ ఏం దొరకలేదా? Can I come back to you?
కెమెరా ఆన్లో ఉంది. ఇది రికార్డ్ అయినట్టుంది. సుక్కలాకు సక్కనీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా సూదిమాను నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా గాబంత గట్ట నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా మందగుడి నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా ఆవుల మల్లన్నంటారు కన్నెరాయుడా నిన్ను చూడల మల్లన్నంటారు కన్నెరాయుడా ఐలోని మల్లన్నంటారు కన్నెరాయుడా నిన్ను ఊదల మల్లన్నంటారు కన్నెరాయుడా ఆర్యర్యా శంకరా ఆలం లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. పాలనేసేసుకొని లోపలికి వెళ్ళిన ఆయన వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. సుక్కలాకు సక్కనీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా సూదిమాను కన్నెరాయుడా ఆర్యర్యా శంకరా సుక్కలాకు సక్కనీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా సూదివాడు ముందు నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా గామంత గట్ట నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా గుమ్మంత గుడి నీది కన్నెరాయుడో మల్లు కన్నెరాయుడా ఆవుల మల్లన్నంటారు కన్నెరాయుడా నిన్ను చూడల మల్లన్నంటారు కన్నెరాయుడా పైన పడ్డ పాలు చుక్కలన్నీ నాకేసాడు. నాకేసిండా? నాకేసిండా? పాపం సార్, ఇన్ని కుక్క జావు చంపాలి. ఆ క్షణం నాకు అలాగే అనిపించింది. వాడిని పట్టుకునేది ఎలా? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే. ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను. నువ్వు చెత్త కార్తీ కుక్కోరాబోయ్, ఏడ దొరుకుతారా నీకు వీడియోలన్నీ? ఆ? జల్దీ పంపించరా, చూస్తా. చూసి డిలీట్ చేయి. సరే. అరే ఒక్క నిమిషం ఉండరా, నా మరలు తానానికి పోతుంది, మళ్ళీ చేస్తా. పండగ చేసుకో. ఏం చూస్తున్నావురా? నా మరదలు నేను చూస్తా, నీకేంది నొప్పి? చేసుకున్నాక చూసుకోరా, చూసినాక చేసుకోకపోతే. ఒసేయ్ రాధా, ఒరే మొగుడో లే. ఏందే? ఒంటి మీద జాకెట్ చింపేసేటోన్ని మగాడంటారు, బండ మీద చింపేసేటోన్ని ఏమనాలే? ఏ చూసుకోలేదే, ఉదికేటప్పుడు సినిగిపోయింది. లేచి పినిస్ పెట్టు. రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? గుచ్చుకుంటుందేమో అని. మ్యారేజ్ అయినప్పటి సంది మీసం గుచ్చుకున్నదే లేదు. గీ పిన్నీస్ గుచ్చుకుంటుందా? పెట్టు పిన్నీసు.
ఎందుకు నవ్వుతున్నావే? నీ సాకల్ చదువుకు అర్థం కాదులే. ఇంత అందంగా ఉంటావు, కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అవ్వరా? అదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్స్ వేస్తారు. నీకు ఓకేనా? ఎవరు నీ నోట్లో నోరు పెట్టొద్దు. ఆ? నీ నోరు విజయ్ దేవరకొండ నోరు మరి నాకేయడానికి. ఈ గొంతు ఎక్కడ విన్నారా? మా ఇండ్లల్లదైతే కాదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరోని వాయిస్ కాదు సార్. తెలుసా ఈ గొంతు? గొంతున్నావా? నువ్వు విన్నావా? తెలీదు. నువ్వు తెలియదు. వినలేదండి. రాధా, ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది కదే. అవును సార్. వారు చందు, ఆ సాంబుడు బేంచోదని ఎక్కువ వాడతాడు కదరా? వాడేదేందన్నా, గది ఆడిగుంతలోనే ఉన్నది. ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు గంతే. అరే దొబ్బకండి సార్. అరే అరే ఇరుడు సార్, నేనేం చేసినా సార్? అన్నా అన్నా నేను తెలుసు కదే, చెప్పే. రేయ్ కూర్చోబెట్రా. వినిపించు. రేయ్ ఇట్లనే మాట్లాడు. ఆ వాయిస్ నాది కాదు సార్. కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది. గట్టిగా మొన్న మాధవి కూడా గిట్లనే అంది. బోల్డ్గా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. వాయిస్ రికగ్నైజ్ అయితలేదు సార్. నాట్ సేమ్, టూ మచ్ నాయిస్. నాయిస్ అండ్ నాయిస్. టెక్నాలజీ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం? హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్. వేవ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంది సార్, సాక్ష్యాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్తో పట్టుకుంటున్నారా? ఏంటి సార్ ఇది? ఐఎమ్ లాయర్ చేరాల కుమారస్వామి. ఆ 2 మటలు జరిగిన రోజున సాంబడు అసలు ఊళ్ళోనే లేడు. పెళ్లి వీడియోలు దిగడానికి పెగడపల్లికి వెళ్ళాడు. ఇదిగోండి సార్ విట్నెస్. పోరా. సార్, వాట్ ఈస్ దిస్? ఎంక్వైరీలో ఉన్నాం కదా. వాడుండే ఇల్లే కాదు, వాడు తాగే ప్లేస్, తినే ప్లేసు, కూర్చుండే ప్లేసు తెలుసు నాకు. పోనాయి. దయా సార్. వాడి మీద దయ చూపించొద్దు. ఫాలో హిమ్. ఎస్ సార్. See, I want this murder investigation to be closed immediately. ఓకే సార్, అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ క్రిమినల్ గురించి ఏం తెలిసినా అప్డేట్ చేయండి. చిన్న క్లూ దొరికిన అప్డేట్ చేస్తాం సార్. ఆల్ రైట్, గో హెడ్. అలాగే సార్. మనం పట్టుకోవాల్సిన తల కాదు సార్, క్రిమినల్ని. ఎట్లా పట్టుకోమంటారు? ఎట్లా పట్టుకోమంటారు సార్? క్రిమినల్ ఏదైనా ఆధారం విడిచిపెడితే కదా. డెడ్ బాడీ తాలూకు నెయిల్స్ కలెక్ట్ చేసివి, సెమన్ వెజనల్ స్వాబ్స్ కలెక్ట్ చేసివి. ఇంకేం చేయలేవయా? పరీక్షలు రాసి వచ్చాడు కదా సార్. ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నొప్పేందో. సార్, మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్. దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు? ఏంది డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతుండ్రు సార్? మొన్నకిట్లనే కరీంనగర్ మ్యానర్ డ్యామ్ కింద ఓ పిల్లలు రేపు చేసి చంపిండ్రు. క్రిమినల్ని పట్టుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే 6 నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా? అన్ని కేసుల్లో అలా జరగవు సార్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే 10 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఊరు మొత్తం డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? చెప్పుండ్రి సార్, చెప్పుండ్రి. అడుగుతున్నా కదా. సార్, టోటల్గా ఓదెలాలో 6,322 మంది ఉన్నారు. అందులో ఆడాళ్ళు, ముసలాళ్ళు, పసిపిల్లలు అందరూ కలిపి 4,053 మంది. ఇక మిగిలింది
2269 మంది. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి మనకున్న ఒకే ఒక్క ఆధారం క్రిమినల్ స్లిప్పర్స్ సైజ్ 10. ఈ సైజ్ ఫుట్వేర్ వాడాలంటే హిస్ హైట్ మస్ట్ బీన్ బిట్వీన్ 5'10" to 6'1". అండ్ మనకు వచ్చిన స్వాప్ అండ్ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ద క్రిమినల్ ఏజ్ ఇస్ అరౌండ్ 25 to 30. ఈ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఫుట్వేర్ సైజ్ మ్యాచ్ చేస్తే హార్డ్లీ 25 మంది ఉంటారు. ఈ 25 మందికి మనం టెస్ట్ చేపిస్తే క్రిమినల్ ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు. సూపర్ సార్, అందుకే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు సార్. అలా కన్విన్స్ చేసి ఊర్లో 25 మంది నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను. ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి 10 రోజులు పడుతుంది. ఈలోపు ఊళ్ళో ఇంకో తప్పు జరగకుండా చూడాలనుకున్నాను. కానీ నమస్తే సార్. నమస్తే. నమస్తే అన్న. ఏంద్రా వారి మహేష్ వారానికి వస్తారు మల్లన్న గుడికి పోయినట్టు ఈ స్టేషన్కి వచ్చుడేంద్రా? ఏ ఊర్లో ఏ దొంగతనం జరిగినా నన్ను ఎత్తుకొస్తుర్రా అన్న. ఈ స్టేషన్లో రోకల్ బండకి బాగా ముద్దొచ్చినట్టున్నావురా. వీడికి పరాష్కాలు ఎక్కువైనరా. నెక్స్ట్ వీడి బుల్లెట్ పెడదాం స్పాటు. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే ఎస్ఐ సాబ్. తిన్నట్టు సార్ అన్నకి అల్లం చాయ్ చెప్పు. అట్లనే సార్. ఏ చాయ్కి ఏమొద్దన్నా కాటించుకుంటూ ఇంటింటికి అదే చాయ్ తాగుడా. ఏ పేల్చుకొత్తాంది. కూసో సర్పంచ్ సాబ్. చెప్పండి సాబ్. వచ్చే 30వ తారీఖు నా బిడ్డ ప్రియమ్మది పెళ్లి. స్టేషన్ కి తాళం పెట్టొచ్చి తలకాయ కూర తినిపోవాలంతా. తప్పకుండా. ఈ టైంలో రిస్క్ ఎందుకండి? పెళ్లికి రిస్క్ ఏమున్నది, వానకాలం అయిపోయింది కదా. కానీ ఊళ్ళో వరుసగా పెళ్ళైనాడు. అర్థమైంది ఆపు. గా ఆడపిల్లల అలగ్, మా పిల్ల అలగ్. నేను 21 ఏళ్ళకే సర్పంచ్నైనా. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు. ఈ ఊళ్ళో నా మీద నామినేషన్ వేసేటోడే లేడు. ఊళ్ళో నా ఇంటికెళ్ళి కన్నెత్తి చూసే దమ్మున్నోడే లేడు. గసుంటిది నా బిడ్డ మీదనా. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ రెప్యుటేషన్ సార్. కానీ క్రిమినల్ ఇంకా దొరకలేదు. ఊళ్ళో వాళ్ళందరూ కొన్ని రోజులు వెడ్డింగ్స్ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్. ఎందుకు సార్ భయం భయంగా పెళ్ళిళ్ళు? చూడరా తమ్ముడు, భయం అనేది గీ తుపాకీ లాంటిది, ధైర్యం అనేది ఈ తూటా లాంటిది. గిది చేతిలో ఉన్నప్పుడు గిదేం పిక్తా చెప్పు. మీది ఆంధ్ర అని విన్నా, తెలంగాణలో బగారా బాగుంటుంది. బొక్కలేసుకొని బుక్కటి తినేళ్ళు. పోయొస్తాయి ఎస్ఐ సాబ్. మంచిది సార్. సార్, గిది సేతులుంటే గిదేం బిక్తుంది అన్నాడు కదా. అసలు గిదే లేకపోతే సేతులో ఉన్నదేం బిక్తుంది సార్? హలో సార్, పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి. నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరోసారి ఆలోచించండి. సార్ యాక్చువల్గా
ఇంకామె ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. మేడం ఒకసారి చూడరు. జోకర్ ఏదైనా నువ్వు లక్కీ అనరా. కాడిచ్చి పెళ్లికి రానా అంటే శోభనంకి వచ్చి కాపలాగా వస్తురు. ఏదైనా ఈ పోలీసుల్ని పక్కన పెట్టుకొని బ్యాకాట్ ఆడితే ఆ కిక్కి అలాగన్నా. శోభనం దగ్గర కాపలా కాయడం కంటే శవాల దగ్గర కాపలా కాయడం బెటర్ సార్. ఏమైంది దయా? ఎవడొచ్చి చంపుతారని టెన్షన్ కన్నా లోపల ఏం చేస్తారో క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సార్. ఫోకస్ ఆన్ డ్యూటీ దయా. అప్డేట్ మీ ఎవ్రీథింగ్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ పాటి గొల్లం పెట్టేసి పెళ్ళం మీద పడుంటాడు. సార్ అక్కడ ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి? ఏముంది సార్, పెళ్లి కొడుకు అనుభవించిండు, పెళ్లి కూతురు అనుభవం చూసింది, నేను మాత్రం నరకం చూశాను సార్ సెల్లో. బ్రైట్ సేఫేనా? సూపర్ సేఫ్ సార్. ఫ్రెండ్ని భాగ్యనగర్కి డ్రాప్ చేయడానికి స్టేషన్కి వెళ్తుంది సార్. ఛాన్స్ తీసుకోకండి, అట్లే సార్. ఫాలో అవ్వండి. ఎస్ సార్. ఈ జెడ్ కేటగిరీ ఉండగా మీ కేటగిరీ ఎందుకు? నువ్వు బాబు పదవే, అలా రౌండేసి వస్తే మళ్ళీ రెడీ అయిపోవచ్చు. అమ్మ దొంగముండా ఎంత మారిపోయావే. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నా అలానే తయారవుతావు. అది సరే, ఇంతకి ఎన్నిసార్లు అయిందే? దేవుడా, ఏం తింటాడు మీ వాడు? కొంచెం కనుక్కొని చెప్పు, మా కార్తీక్ అని కూడా పెడతా. ఏంటి ఇది? ఇది నీ ఎగ్జామ్ ఫీజ్. నువ్వు నన్ను డ్రాప్ చేయనీకి వచ్చినావా లేకపోతే డబ్బులు లేనికి వచ్చినావా? నేను గిఫ్ట్ కూడా తేలేదే. నువ్వు గ్రూప్ 1 కొట్టు, అదే నా గిఫ్ట్. ఇంత డబ్బు ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదేమోనే. మా బాపుకి సంపాదించడంలో ఉన్న జాగ్రత్త దాచిపెట్టడంలో ఉండదు. డోంట్ వరీ. సార్, ఆ పెళ్లి పిల్ల మిస్సింగ్ సార్. ఎవరిని చూసినా ఇదే మాట. నీ ఎవ్వరు మా బాబు ఎవరో తెలుసు కదా. నీ బాబుకి నేనెవడో తెలవదు కదా. ఇది తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పకపోతే నేనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పు.
వదిలేస్తావా ప్రాణం వదిలేస్తావా చెప్పు. నేను వస్తున్నా దయా, తప్పు జరగకుండా చూడు. నేను పాల గ్లాస్ ఇచ్చిన తను పక్కన పెట్టి ఐస్ క్రీమ్ తీసిండు. బయట తీసిండు. నాకు చెండు తీసిండు. ఉక్కు తీసిండు. ఐస్ క్రీమ్ పోసిండు. ఆ చలికి ఆ చిల్లుకి నేను శివరైనా నా పైన పడిపోయిండు. అయినా పడి ఎక్కడ వినిపిస్తుందా? వినిపిస్తుందా? దయా సార్ వినిపిస్తుంది సార్. సార్ నేను మొక్కజొన్న తోటలోనే ఉన్నాను, నువ్వెక్కడా? నాకేం తెలియదు సార్. సార్ నేనేదో పంపించడం దగ్గరకు వచ్చాను సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ మళ్ళీ ఎప్పుడు చేయండి సార్. ఎక్కడున్నావురా చందుగా? ఏంది నువ్వు అనేది? నాకేం తెలీదా? గట్లా రాయి లెక్క నిల్చుంటావేంది? పోదాం నాడు పోలీస్ స్టేషన్ కి. చందుకు అట్లా చంపేటోడు కాదు. పద్మ ఇంటికాడనే ఉండు. ఒరే నీ తమ్ముడు నా కోడల్ని చంపేసిండు కదరా. నాశనం అయిపోతారా, మట్టి కొట్టుకుపోతారు, సర్వనాశనం అయిపోతారు. నమస్తే సర్పంచ్ సాబ్, లోపల పోయి కసి తిరగొట్టండి. నా కసి కొడితే తీరేది కాదు. ఇందులో 10 ఉంది. టోపికోళ్ళు వచ్చా తీసుకోండి. ఈయన్ని లోపటేసి ఆయన్ని పంపించండి. అది కదా సర్పంచ్ సాబ్, ఆయన పట్టుకుంది అనుదీప్, ఐపీఎస్ ఆఫీసర్. ఇంకా పోరాడికి భయపడుతున్నావా నువ్వు? ఒక్కగానొక్క బిడ్డ ఇక్కడ పెట్టుకొని పెంచా. అది చిన్నప్పుడు స్కూల్కి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందని ఊరికి సీసీ రోడ్డు వేయించిన. ఇంటర్ చదువుతానంటే హన్మకొండకి పంపించలేక మండలం కడికే కాలేజీ తెప్పించిన. అది పుట్టగానే అందరు ఆడపిల్లలాగా చెంబు పట్టుకొని పోవుడేందని ఊర్లోనే ఫస్ట్ బాత్రూమ్ నా ఇంట్లో కట్టించిన. అసొంటి నా బిడ్డని ఆ కటిక రవిగాడు గొడ్డును కోసినట్టు కోసి చంపిండు. కోర్టుకు పంపిస్తామా వాణ్ణి? నీ కూతుళ్ళకి ఇట్లనే జరుగుతా ఇడిచిపెడతావా నువ్వు? బుద్ధుందో మీకు అసలు? స్నానానికి వెళ్ళొచ్చే లోపు క్రిమినల్ని మార్చేస్తారా?
లెట్ మీ హ్యాండిల్ దిస్. ఎస్పీ గారు కాల్ చేస్తా. మీ ఉద్యోగం ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు. ఆపు సార్, నువ్వు ఉద్యోగం ఎట్లా చెయ్యాలో తెలుసుకోనికి వచ్చినావు. ఉద్యోగం నుంచి పీకనీకి కాదు. ఇది నేర్చుకోవాలా మీ దగ్గర? యూరియా సంచులు తీసుకోవడం నేర్చుకోవాలా మీ దగ్గర? డిపార్ట్మెంట్ అంటే ప్యాషన్ తో జాయిన్ అయ్యాను. హే, నీకు ప్యాషన్ ఏమో. మేము ఫ్యామిలీ కోసం జాయిన్ అయినాం. అలాగే 190 మందికి ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంతే. మేము చేసే సర్వీస్ కి జీతం అంతే సార్, తెలుసు కదా. చూడు చూడు, 3 ఆడపిల్లలు పుట్టిండ్రు. చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి. నీ ప్యాషన్ చేస్తుందా? పైసలు చేస్తాయి. అందుకే పూటకో పంచాయతీ రావాలని కోరుకుంటా, రోజుకో దొంగతనం జరగాలని కోరుకుంటా, వారానికి మటన్ కావాలని కోరుకుంటా. సంపేటోడు సంపుతుండు, సచ్చేటోడు సస్తుండు. సాలి జీతాలతో మధ్యన మేము సావాలా? డబ్బే కావాలనుకుంటే యూనిఫామ్ తీసేసి బయటికి వెళ్ళి అడుక్కు తిను. వీఆర్ హియర్ టు సేవ్ ద లైఫ్స్, సర్వ్ ద జస్టిస్. ఇంగ్లీషోడు స్వాతంత్రం ఇచ్చేళ్ళిన తర్వాత నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు చాలా మంది సర్వ్ చేశారు. ఏం పీకారు? కోర్టులో కేసులు తగ్గినాయా? బయట క్రిమినల్స్ తగ్గినరా? 402 ఎవరు దాన్ని తీసుకోండి. నాది నేను తీసుకున్నా. ఇగో, నేను ఇంటికి పోతున్నా. నువ్వు ఎస్పీతో మాట్లాడాలనుకుంటే నా ఇంటికి ఎండి డబ్బా పంపించు. ఇంట్లో పిల్లలు ఎక్కువ కదా, సరిపోదేమో. కొంచెం పెద్ద డబ్బా పంపించు. అతను చేసింది తప్పు, అతన్ని ఆపకపోవడం నేను చేసింది తప్పు. కానీ అప్పుడు నాకు అవేవీ ముఖ్యం అనిపించలేదు. స్టేషన్లోంచి బయటపడ్డ క్రిమినల్ని ప్రాణాలతో కోర్టులో సబ్మిట్ చేయడమే ముఖ్యం అనిపించింది. We'll call you back. నా తమ్ముడు అసలు కాదు సార్. ఇంట్లో పెళ్లి చేసుకొని అంత మంచి పిల్లని పెట్టుకొని ఇంకో పిల్లని పాడు చేసి ఎందుకు చంపుతాడు సార్? మీరు ఈ ఊళ్ళో ఉన్నప్పటి నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నాం, మీ బట్టలు ఉతుకుతున్నాం. మా గురించి తెలియదా సార్? సార్, ఒక్కసారి నా తమ్ముడిని చూపియండి సార్. తిరుపతి, మీరేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ తమ్ముడిని ఆ తిరుపతి దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే తీసుకెళ్ళింది సర్పంచ్ మహేందర్ రెడ్డి. నా బిడ్డకు ఇట్లా ఫస్ట్ టైం గోరింటాకు నేనే పెట్టిండ్రా. ఫస్ట్ టైం గాజులు నేనే తొడిగిండ్రా. ఫస్ట్ టైం ఇక్కడ ఎండి పట్టి లేచిండ్రా. అసంటి నా బిడ్డని ఎట్లరా ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని చంపుతావురా? భయపడొద్దు, ఇంకా సంపలే. నా బిడ్డ మీద ప్రేమ సచ్చేదాకా అని సంపుతూనే ఉంటా. గాడు చిన్న పంపు సెట్లు దొంగతనం చేతాడు గాని ఎంత పాపం చేయడనా? తాతల కాలం సంది మీ ఇంట్లో పని చేస్తానమన్నా. మేము మురికి బట్టలు విండేటోళ్ళమే గాని మురికోళ్ళం కాదన్నా. ఓసే రాధా, నిన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వేరు. ఇంట్లో అందరిది ఒకే బ్లడ్ అనుకుంటున్నావేమో. బ్లడ్ గ్రూపులు వేరు. నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా. కావాలంటే అన్ని జైలుకి పంపి అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. చెయ్యి అన్నా. చూసినావా, నీ బొచ్చు పట్టుకోగడానికి బొచ్చడంత కోపం వచ్చింది. మన్న బిడ్డను ఎక్కడ పట్టుకున్నాడో ఎట్టా చంపిండో నాకెట్లుండాలే? అది చిన్నప్పుడు చెవులు కుట్టిస్తుంటే ఎక్కడ ఏడుస్తుందోనని నేను ఈ పోవు కుట్టించుకున్నా. దానికి పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు ఎక్కడ ఏడిస్తే అలసిపోతుందోనని అల్లున్న ఇల్లు రకం తెచ్చిన. ఆ సుంటి నా బిడ్డని ఈ చేతులతో పొందబెట్టిన. ఈడ్చిపెడతానా అని బొక్క జీరి చంపుతా. పోండ్రి, పై పొందదు ఒక్క పోండ్రి. ఆ నిడిచిపెట్టేదే లేదు.
పిపిగా మీరు ఒక్క మాట చెప్తే సర్పంచ్ వింటాడన్నా. ఏం తినేది? నాకు కూడా బిడ్డలురు. గ్రామానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు. తప్పును తప్పించమంటావా? తమాషాగుందా? మీరు ఎంపీటీసీ కదన్నా, మీరు చెప్తే ఇడిచేస్తాడన్నా. ఇడిచేస్తే ఆడొచ్చి మా ఇండ్ల మీద పడాలా? ఇంకేడికి పోదామే? ఇంటికి పోదాంపా. తమ్ముడిని చంపుకుంటావా? దా. మొత్తం కథ అర్థమైంది. మీ మరిది మంచోడు అంటారు, అవును సార్. ఎంత ఖర్చు అయినా కాపాడాలంటారు. ఏంటి అట్లా చూస్తుండ్రు? లాయర్ ఆఫీస్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు, ఫోటోలు ఉండాలనే? అక్కడుంటే బూజు పడతాయని బుర్రలో పెట్టుకున్నా. ఇగో సెక్షన్లని షేక్ చేస్తా, వాయిదాలని ఉచ్చబోయిస్తా, నా స్వరంతో న్యాయదేవతను కూడా నాగదేవతలా ఆడిస్తా. మీరెళ్ళి ఓ లకారం రెడీ చేసుకోండి. అన్ని పైసలా? కష్టమా? అయితే ఇక్కడ వేసుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి అన్నీ ఓ రైక ముక్కల మూట కట్టుకొచ్చి, ఈలోపు నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళతో మాట్లాడి సోషల్ మీడియాలో ఎట్లా పెంట చేయాలో చూస్తా. అట్లనే సార్. హలో సార్, ఇంకో కొత్తగా పెళ్ళైన పెరికవాడ అమ్మాయిని వాడు రేప్ చేసి చంపేశాడు. ఏంది నువ్వు అనేది? అవును సార్, చందు అసలు క్రిమినల్ కాదు. వాడిని వదిలేయండి. చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేసేవాడిని పట్టుకున్నా. చందు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. అదే టైంలో క్రిమినల్ తప్పించుకున్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశాను. నమస్తే సర్పంచ్ సాబ్. ఏమైనా క్లూ దొరికిందా? నీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందటగా. ఐఏఎస్ కాదని ఐపీఎస్లోకి వచ్చినావంట. ఆ అమాయకుని పట్టుకుని హంతకుని చేసినందుకు నీకు ఇచ్చిన ర్యాంక్ నేమ్ చేయాలి. సార్, ఇట్ వాజ్ అ మిస్టేక్. ద క్రిమినల్ ఈజ్ అ రియల్ సైకోపాత్ అండ్ హిస్ ప్లానింగ్స్ ఆర్ క్వైట్ అన్ప్రెడిక్టబుల్. నీ అయ్యా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే నా కింద కాలుద్ది. పోలీసు మీద చేసుకుంటావా? నిన్ను కేసు పెడతావా? తీసుకున్న 10 లక్షలు తెచ్చి నా ఇంట్లో పెట్టి అప్పుడు పెట్టు కేసు. నీకన్నా దిష్టి బొమ్మలు నయం. ఆ చేనైనా కాపలా కాస్తుంది. మీరు చిన్న ఊరిని కాపాడలేకపోతారు. థునియా. చందు, చందు, మెల్లిగా మెల్లిగా. గమ్మెత్త పెట్ట. మెల్లగా. పోలీసు వాళ్ళు తప్పు చేసిండు. ఇది నాదే తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈడు మంచం నుంచి లేచి మళ్ళీ తంతే ఈ మంచం ఇరిగేదాకా ఆడికి ఖర్చు అయ్యేదంతా నాదే. ఇది లోపల పెట్టరాదా? పైసలు ఇస్తున్నావా అన్న? మా ఇంట్లో దరిద్రం ఉండొచ్చు కానీ హంతకుల్లేరన్న. ఉంచుకో, మళ్ళా ఎలక్షన్స్కి పనికొస్తుంది. Why you not taking my calls, Anu? You know what, Spurti? When UPSC was announced,
I was on the top of the world. But now I feel I'm unfit for this job, yeah. Why these words? You caught the murderer, right? Why are you upset? Chandu is innocent. Odela has lost one more girl. The scary part is వాడికి చదువు లేదు, టెక్నిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ చంపడంలో తిరుగులేదు వాడికి. Doctor says it's a violent act of a psychopath with a personality disorder. He's finding pleasure in this because there is some void in his life. What is that void? Let's find out together. How? Let's get married. All serial killers have a trademark of killing. వీడికి కూడా ఉంది. Murder after first night. So, మన పెళ్ళి ఫస్ట్ నైట్ తర్వాత వాడు ఖచ్చితంగా నా కోసం వస్తాడు. కానీ వెళ్ళడు. పిచ్చా స్ఫూర్తి నీకు. స్ఫూర్తి పేరులో ఉంటే సరిపోదు, ప్రేమలో కూడా ఉండాలి. ఎంత పెద్ద ఫ్యామిలీ మీది, ఎన్ని డ్రీమ్స్ ఉండుంటాయి. పెళ్ళంటే ఫంక్షన్ కాదు, ప్రామిస్. అది నీ డ్యూటీ కోసం చేద్దాం. నో వీ కాంట్ డూ దిస్. అను, నీ చేయి పట్టుకుని నేను మండపంలో మాత్రమే నడవాలనుకోవట్లేదు. నువ్వు రిస్క్ చేస్తున్నావు. నేను రిస్క్ చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేను డాక్టర్నై ప్రిస్క్రిప్షన్ మీద డ్రగ్స్ రాస్తున్నాను, కానీ ఒకప్పుడు నేను డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు చేయి దాటిపోయానని నా సొంత ఫ్యామిలీ నన్ను వదిలేసుకుంది. కానీ నువ్వు నా చేయి పట్టుకున్నావు. యు సేవ్ మై లైఫ్. ఐఎమ్ ఫరెవర్ ఇండెటెడ్ టు యు. ట్రైనింగ్లో ఒక క్రిమినల్ని పట్టుకోలేనివాడు, ఓ విలేజ్ని కాపాడలేనివాడు ఫ్యూచర్లో ఒక డిస్ట్రిక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆర్టికల్ ఏ పేపర్లోనూ రాకూడదు. లొకేషన్ షేర్ చేస్తా, డైరెక్ట్గా వదిల మల్లన్న టెంపుల్కి వచ్చే. స్ఫూర్తి తీసుకున్న ఆ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచనల్ని తలకిందులు చేస్తూ కేసుని ఇంత కొత్త మలుపు తిప్పుతుందని ఆ రోజు ఊహించలేదు. ఓదెల ప్రజలకు విజ్ఞప్తి. నేను మీలో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. నేను మీ ఊరికి 3 నెలలు ట్రైనింగ్ కోసం వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్. మరో వారం రోజుల్లో నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరు ఇప్పటికే 4 ప్రాణాలని కోల్పోయింది. 5వ ప్రాణాన్ని పోనివ్వను. మిమ్మల్ని భయంలోంచి బయటేశాకే నేను అడుగు బయటేస్తాను. అందుకే ఈ ఊరిలో జరిగే నెక్స్ట్ పెళ్ళి నాదే. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్ కూడా. నాకు తెలుసు వాడు నా మాటలు వింటున్నాడని. నాకు తెలుసు మీ పక్కనే వాడు పవిత్రంగా కూర్చొని టీవీ చూస్తున్నాడని. రేయ్, నువ్వు ఈ మట్టిలో పుట్టుంటే, ఈ ఊరు సర్కారు బావి నీళ్ళు నువ్వు తాగుంటే వచ్చి నీ మగతనం చూపించు. మేము 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంటాం. నమస్కారం. సార్ పెళ్లితోనైనా వాడు బయటకు వస్తాడేమో చూడాలి. హలో సార్, నమస్తే సార్. ఏం జరుగుతుందా ఓదెల్లో? ఆ పోరాడికి మైండ్ చూపింది సార్. సారీ సార్. ఫోన్ కూడా నాట్ రీచబుల్ లో ఉంది. ఎక్కడున్నాడు? ఇప్పుడు మమ్మల్ని అందరినీ వద్దని టెంపుల్కి వెళ్ళాడు సార్. ఓకే. రేయ్ చెప్పరా. దీనమ్మ పెళ్ళేమో గాని ఐపీఎస్ గాని పెళ్ళ మామూలుగా లేదురా. ఏ వదిలేరా.
ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్. ఛాలెంజ్కే ఛాలెంజ్ చేశాడు. శుభమాని పెళ్లి చేసుకొని వచ్చిర్రు. ఏంది సార్ ఇది? ఏ ఎందుకు భయపడుతున్నదే? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గాడోసారో తేలిపోవాలి. డోంట్ వరీ, మీ లోపలికి వెళ్ళి డెకరేషన్ చేయండి. తిరుపతి సార్. నువ్వు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయించు. అట్లాగే సార్. పద. మందు కొడుకు ఏందే రాదా, తాళాలో పెట్టాల్సిన దుఃఖనం ఇంట్లోనే పెట్టిరు. పైసలు ఎందుకు ఇచ్చినవే? నేను ఇయ్యలే. ఆ పోలీస్ సారు పెళ్లి రోజని ఇచ్చిండు. తాగి తగలేకపోతే నీ మనవాడికి నిద్ర పట్టదు కదా. దాచుకుంటే దసరాకు బట్టలు కొనుక్కోవచ్చు కదా బావా. బట్టలకి నీ బుట్టాలంతలే గాని నువ్వు మూసుకొని పడుకో. Cheers. కానీరా తిరుపా, ఐపీఎస్ గాని పెళ్ళాం ఏం ఎర్రగుందిరా. ఎండ తగలదు కదరా సాంబా, అందుకే అంత ఎర్రగుంటారు. కనపడే తోలే గిట్లుంటే ఇంకా ఈ పాటికి మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు రా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, మస్తుగా చేయొచ్చు. ఎంజాయ్. వద్దు చిచ్చా, మన ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా ఆ కిల్లర్ గాడే ఎక్కువ ఎంజాయ్ చేస్తుండు. అయినా నువ్వేంద్ర అట్లా చూస్తున్నావు? నిన్ను కాదని వదిలేసారు కదా. నాకు మాత్రం ఎవరిని ఇడిచిపెట్టాలని లేదు. దెబ్బకి దెబ్బ కొట్టాలనుంది. Maldives, Paradise Resorts, Water Villa, Red Wine, Romantic Dine. That was our first night plan, right? ఉదెలా పొద్దున పోలీస్ క్వార్టర్స్, హ్యాండ్ కఫ్స్లో క్రిమినల్, ఆనందంలో జనం, ఎస్పీ అప్రిసియేషన్, అన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్. దిస్ ఈస్ అవర్ యాక్చువల్ ఫస్ట్ నైట్ ప్లాన్. You know what, Spurti? Women are sexy without clothes, but more sexy with thoughts. రోజు ఏలకల దొక్కలల్లి పండుకోనియకుండా. ఇదెవరిది? ఈ రాత్రి ఎక్కడికే? బయటికి పోతున్నా. ఏంది రాదా, గేయాలప్పుడు వచ్చినావు, ఏమైంది? ఈ ఉంగరం మీదే నాన్న. ఈ ఉంగరం ప్రియం అది. ఇది ఎంగేజ్మెంట్ రోజు పెట్టింది. ఇది ఎడ దొరికిందే నీకు?
మంచిగా చూసి చెప్పన్నా, ఇది ప్రియమ్మదేనా? సఖంగా చూసి చెప్పుడేంది, ఇది ప్రియమ్మదేనే. ఇది చేసింది అవసరం రమ్మనే. రాధా ఏమైంది? అక్క, తలుపు తీయురి. అక్క, ఏమైంది రాదా ఇంత రాత్రి వచ్చినా? ఈ రింగు మాధవిదేనా? అవును, మా నా కూడదే. అరే చూడరా, ఇది మన మాధవది అమ్మా. మాధవి అమ్మ రాదా? మీదేనా? పద్దు పద్దు చంద్ర ఎటు పోయింది? ఏమో అక్క. తిరుపతి ఏడి? ఎందుకు, ఏమైంది? నేను ఇప్పుడే వస్తా ఉండు సార్. రండి సార్. నమస్తే సార్. నమస్తే. తిరుపతి, లోపల ఉన్న బట్టలన్నీ తీసుకుపోయే వాళ్ళ. అట్లనే సార్. సార్ బట్టలు ఎక్కున్నాయి, రేపు తెస్తా. సరే. ఏంటిది? రాతవి 47 మిస్డ్ కాల్సా? హలో సార్, నేను రాను సార్. సార్ ఎక్కడున్నారు సార్? నేను ఇంట్లోనే ఉన్నా. సార్, మేడం ఎక్కడుంది? తను రూమ్లో ఉంది. ఒకసారి చూడురి సార్. ఏ ఎందుకు? చూడురి, ఒక్కసారి చూడురి సార్. స్ఫూర్తి, స్ఫూర్తి, స్ఫూర్తి. రాధా, స్ఫూర్తి ఇంట్లో లేదు. రాధా, అయ్యో దేవుడా, ఆ చంపేటోడు ఎవడో కాదు సార్. ఆడు నా మొగుడు తిరుపతి సార్.
తిరుపతి మీరు మీ పోలీసు వాళ్ళతోని పొలాలకు ఎత్తుకురి నే సర్కారు భూములలో ఎక్కుతా ఓకే. తిరుపతి ఎక్కడున్నావురా తిరుపతి 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 ఎక్కడున్నావురా అయ్యో అయ్యో అక్కడ ఏం లేదురా తిరుపతి అమ్మ తిరుపతి నీకిదే పోయే కాలం రా విడిచిపెట్టు ఆ పిల్లని విడిచిపెట్టు ఎవరైనా ఉన్నారా విడిచిపెట్టురా ఎవరైనా ఉన్నారలా గిదేం పని రా ఎవరైనా ఉన్నారా అమ్మో తిరుపతి విడిచిపెట్టు ఎవరైనా ఉన్నారలా ఎవరైనా ఉన్నారా ఏందిరా ఏందిరా ఈ పాపం నేను చూస్తున్నాను నిన్నేనా ఇదంతా చేసింది నువ్వేనా అట్లెట్లో చిన్న పిల్లల్ని చంపినవురా
అయ్యో అయ్యో దేవుడా కొర్రకు నోర్మోయ్. ఎందుకురా ఎందుకురా ఇట్లా తయారైనా నీ వల్లే నీ వల్లే. నేనేం చేసినా కొచ్చాగాన్ని చేసినా. నేను నిన్నెప్పుడు గిట్లా చూడాలే. అసలు 3 నెలల కిందట మీ నాయన చచ్చిపోకపోతే ఈ పెండ్లి అయ్యేటిదా? నువ్వు నా పెండ్లామయ్యేటిదానివా? అంతా కలోలే ఉంది. నీ కళ నిజమైంది, నా కళ నాశనమైంది. చిన్నప్పటి సంది నువ్వు బట్టలు ఉతికినావు, నేను బడిపోయినా. నువ్వు 3 ఆపేసినావు, నేను మా నాయన చచ్చిపోతే ఇంటర్లో ఆపేసిన. ఈ పెయి చూడు, ఈ చేయి చూడు, నా గొంతు కోసినట్టే కదా. అంటే ఈ పెండ్లి నీకు ఇష్టం లేదా? తలరాతని మార్వలేం కదా. రా. బ్రష్ చేసుకోలేదా? పొద్దునే ఎప్పులు వేసుకున్నా. చెమట వాసన వస్తుంది. సబ్బుతో స్నానం చేయలేదా? చేసిన ఏంది అట్లా అయిపోతున్నావు? ఊర్లో ఆడోళ్ళంతా నీ గురించి అనుకునేది నిజమైతే కాదు కదా. ఏమనుకుంటుండ్రు? ఆడోళ్ళందరినీ అక్క చెల్లెల లెక్క చూస్తాడు. నిన్నైనా పెళ్ళాం లెక్క చూస్తాడో లేదో చూసుకో అన్నారు. అట్లేం లేదు. చేసుకుందాం. ఆ రాత్రే కాదు, ప్రతి రాత్రి 10 సంవత్సరాలుగా అదే అవమానం నాకు నీ దగ్గర. ఎలా తయారవుతాడు ఎవడైనా? రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? ఆ రోజు సర్పంచ్ కూతురు ఫస్ట్ నైట్ రోజు ఏం చేసినావు? మనకిసంటి బెడ్ ఉంటే ఇరగ్గొట్టేసేవాడిని. బెడ్ ఇరగొట్టడం అంటే దుమ్కి రగ్గొట్టడం కాదు, దుమ్ము లేపి రగ్గొట్టడం. అక్కడ కూడా వాళ్ళ బెడ్రూమ్ లో కూడా నన్ను అవమానించినావు. నాతోనైతే పండాడు, నా దగ్గర పంటాడంతే. అట్లా అవమానిస్తే ఏం మగాడైనా ఏమవుతాడో ఇట్లానే తయారవుతాడు. ఆ రేపు ఎల్లుండయింది, ఎల్లుండి అవతల ఎల్లుండయింది, నువ్వు అనుకున్నదే నిజమైందే. దానికి కారణం నీ మాటలు. నేనేం తప్పు మాట్లాడినా? ఓ మగాడిని మగాడిని చేయాలన్నా, మగాడిని నాలాంటోడిని చేయాలన్నా దానికి కారణం ఆడదే. ఆ తర్వాత ఆకు పసర్లు తాపిస్తే నేను మగాడిని అయిపోతానా? మళ్ళీ ఓ ఆడదాని వల్లే అయినా మన ఇంటి ముందు మాధవి పెళ్ళైన రోజు రాత్రి 4 బయటికి పోతున్నా. ఏదో మూలుగు వినిపించి కిటికీలోంచి లోపలికి చూసిన.
ఆ రోజే నాకు అర్థమైంది నేను మగాడినేనని, పనికొస్తానని. దాని వెనకాలే వెళ్ళిన, పనికొస్తానా లేదా అని చెక్ చేసిన. పనికొచ్చినా పనికొచ్చినా ఎక్కడ ఎవరికి చెప్తుందోనని చంపేసిన. కానీ నాలో కోరిక సావల. ఎంతమందిని సంపైనా నా కోరికను సావనియా. నా శోభనంలో ఫెయిల్ అయిన నేను వాళ్ళ శోభనంలో సక్సెస్ చేసుకుంటున్నా. వాళ్ళ మాటలు వింటుంటే నా నెత్తురు మరుగుతుంది, నరాలు మెల్లి తిరుగుతున్నాయి. తిరుపతి అట్లా మాట్లాడకు. తిరుపతి ఆగు, ఆ పిల్లని ఏం చేయకు. తిరుపతి నన్ను ఆపకో జరగా. నేను జరగా. పోలీసులు వస్తుండ్రు, ఆ పిల్లకి ఏమి కానియా. జరగని అవ్వ. తిరుపతి ఆ పిల్లని వదిలే, ఏం చేయకు. ఏందే నిన్ను వదిలా. ఇవాళ నిన్ను సంపైనా నేను కాపాడుతా. నువ్వు సచ్చినా దాన్ని విడిచిపెట్టా. వాళ్ళ ఇష్టి తరగద్దు. మస్తు ముద్దుగున్నావు రాధక్క. అచ్చను మా అక్కలాగే ఉన్నావు. ఇంఫీరియర్ ఇంపార్టెన్సీ సిండ్రోమ్. ఈ ఊరికి ట్రైనింగ్కి రాకపోతే ఇలాంటి ఒక మెడికల్ కండిషన్ ఉందని నాకు కూడా తెలిసేది కాదేమో. ఇష్టం లేని పెళ్లి రాధను బాధ పెట్టింది. రాధ మాటలు తిరుపతిని బాధించాయి. తిరుపతి వల్ల ఊరే ఏడ్చింది. పేరెంట్స్ వల్ల, సిబ్లింగ్స్ వల్ల, సొసైటీ వల్ల ప్రతి సంవత్సరం ఒక్క ఇండియాలోనే 12,000 మంది ఇంపార్టెంట్స్గా మారుతున్నారు. అలా మారిన వాళ్ళు ఎలా మారుతున్నారో మనం ఇమాజిన్ కూడా చేయలేం. అలా మారకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మన మీద ఉంది. తప్పకుండా చూసుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం సార్. ఇంతకీ మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తారు? గట్టిగా కోరుకోండి, ఎస్పీగా వచ్చేస్తాను. మేమందరం గట్టిగా కోరుకుంటున్నాం సార్.